గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నౌ మీకు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ట్రేడ్ గురించి నేను ఎలా చేస్తాననేటువంటిది ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మినిమం లాటు నేను తక్కువ అన్న వాళ్ళకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 0.02 ఇది చాలా మినిమం లాట్. దీనిలో మనం $3-4 కంటే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు బై విత్ పెండింగ్ ఆర్డర్ అనమాట. బై చేసాను ఆన్ ది స్పాట్. ఒకవేళ కింద దిగితే మళ్ళీ తీసుకుంటాను. ఓకేనా? సో ఈ క్రూడ్ ఆయిల్ యొక్క టార్గెట్ని కూడా నేను ఫిక్స్ చేసుకొని ఉంచుకున్నాను. యాక్చువల్గా ఇది హెవీ సెల్లింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ నుంచి మొత్తం పడుతూ వస్తూనే ఉంది. కానీ సెల్లింగ్ జోన్లో బై అంటే ఎవరు తీయగలది? ఓన్లీ ఒక బెస్ట్ లక్ ట్రేడ్ ఓన్లీ కెన్ డూ దట్ టైప్ ఆఫ్ ట్రేడ్స్ విత్ సఫిషియంట్ నాలెడ్జ్, because they have got plenty of knowledge and command on the charts as well as the data inputs, tools, modifications, values, everything. So based on that ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. బెస్ట్ లక్ ట్రేడ్ తీసుకుందంటే పక్కాగా జరిగి తీరుతుంది. మీకు బాగా తెలిసిన విషయం అది. ఓకేనా? నా ట్రేడ్ మనకి పెండింగ్లో పెట్టాము, ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా త్వరలోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిన తర్వాత మీకు టార్గెట్ ఎలా అనేది పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. Be in touch with me. Stay tuned. So now we got the position వచ్చింది ఫ్రెండ్స్. Now మనకి ఇది మ్యాక్సిమం $5 మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే 0.02 అంటే చాలా 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 చిన్నది. దీనికి కాను వీళ్ళు తీసుకునేటువంటి మార్జిన్ అది కూడా మీకు వివరించాలి కదా. నా ఓకే, ఇది ఓకే. సపోజ్ బై అంటే కానీ వాడేవాడు ఎంత తీసుకుంటున్నాడు? మార్జిన్ వచ్చేసి $69 తీసుకుంటున్నాడు. ఎంతకి? 1:20 లెవరేజ్ ఇస్తూ వీటి తీసుకున్నటువంటి మార్జిన్ $70. ఓకే, $70 మనం ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు $70 గాను మనం ఎంత సంపాదించబోతున్నాం? కనీసం 7×5=15, కనీసం 5% మనం సంపాదించాలి. 7×15 అంటే 5% అంటే 15 రావాలి. మనకి 5% రాదు. ఎస్, చూద్దాం. పెద్ద లాట్ అయితే మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది. సో పర్సంటేజ్ విషయంలో చూద్దాం. కనీసం 1% వచ్చినా మనకి ఎస్ ఫ్రెండ్స్, $5కి నేను ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. $70 పెట్టుబడికి $5 ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? $70కి $5 అంటే ఆల్మోస్ట్ 7%, జస్ట్ 1 or 2 days. ఓకేనా? మ్యాక్సిమం 1 or 2 hours కూడా పట్టచ్చు. మ్యాక్సిమం 1 or 2 days పట్టచ్చు. మినిమం 1 or 2 hours అయినా అవ్వచ్చు, చెప్పలేము. సిన్స్ ఇట్ ఈజ్ ఫ్రైడే ఈవినింగ్ కావడంతో మనకి రేపు ఎల్లుండి హాలిడేస్ అంటే మండే అంటే 4 days వేసుకోండి. ఈ పడినప్పుడల్లా మళ్ళీ తీసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ 2-3 లాట్లు తీసుకుంటాను. అట్లా నేను టోటల్గా ఒక 3 lots ప్లాన్ చేసుకుంటాను. ఈ 3 lotsని కూడా నేను అదే టార్గెట్కి అచీవ్ అయ్యేలా ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నాకు అప్పుడు యావరేజ్ తగ్గుతుంది, అది సేమ్ ప్రాఫిట్ పెరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ డూస్ ద డే. సో ఇది నేను మీకు ముందుగా చేస్తున్నటువంటి వీడియో. ఇది అయిన తర్వాత టార్గెట్ అయిన తర్వాత మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెరిగే విధంగా చూడండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకు అందుబాటులో ఉంటారని హామీ ఇస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బాయ్.